అందరికీ హాయ్! ఈరోజు మీరు చాలా ఈజీగా డాల్ హౌస్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. మనందరికీ ఇంట్లో ఇలాంటి కిచెన్ సెట్స్, డైనింగ్ సెట్స్ చాలా టాయ్స్ ఉంటాయి. నా చిన్నప్పుడైతే ఎగ్జాక్ట్‌గా ఇలాంటి సెట్సే ఉండేవి. బట్ అవి స్టీల్ సెట్స్. కార్డ్‌బోర్డ్‌కి గ్లూ చేసి వస్తాయి అవి. కాకపోతే ఓపెన్ చేసినప్పుడే సగం బ్రేక్ అయిపోయేవి. సగం అయితే బెండ్ అయిపోయేవి. ఇలా కాదు అని చెప్పి నేనే ఇక్కడ ఉండే మాక్సిమం 75% ఆఫ్ టాయ్స్ అన్నీ క్లేతో నేనే ప్రిపేర్ చేసుకొని ఆడుకునేదాన్ని. అవి ఒక ప్లేస్‌లో పెట్టుకొని ఆడుకున్నాక మళ్ళీ ప్యాక్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో, నేనైతే సిమెంట్ ర్యాక్స్ ఉంటాయి కాబట్టి అందులో ఫిక్స్డ్‌గా లాస్ట్ రోలో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కిడ్స్ కూడా ఇక్కడ చూపించినట్టుగానే బాగా అరేంజ్ చేసుకుంటారు. మళ్ళీ తిరిగి ప్యాక్ చేసుకుంటారు. పాపం వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని నేను ఎలా ఫిక్స్ చేశానో మీరిప్పుడు వీడియోలో చూసేయండి. ఎందుకంటే బాస్కెట్‌లో పెట్టుకొని అస్తమాను తీయడం వల్ల ఆర్గనైజ్డ్‌గా ఉండదు. మనమే ఆర్గనైజ్డ్‌గా పెట్టేస్తే ఇంకా బెటర్‌గా ఆడుకోవడానికి బావుంటుంది. సో, నేనెలా క్రియేట్ చేశానో వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను 2 కార్డ్‌బోర్డ్ బాక్సెస్ తీసుకున్నాను. లెంత్ అండ్ హైట్ అయితే ఇచ్చాను కానీ విడ్త్ ఇవ్వడం మర్చిపోయాను. 16 సెంటీమీటర్స్. వీటిని క్రాఫ్ట్ పేపర్‌తో కవర్ చేసేయండి. మీకు నచ్చిన గిఫ్ట్ ర్యాప్స్ ఏమైనా తీసుకోండి. వీటిని టోటల్‌గా కవర్ చేయనవసరం లేదు. 2 సైడ్స్ వరకు కవర్ చేయండి. ఒకదానికైతే 3 సైడ్స్ కవర్ చేయండి. ఎందుకంటే అది టాప్ లేయర్‌గా వస్తుంది కాబట్టి. సో, ఈ బాక్సెస్‌ని ఇప్పుడు జాయిన్ చేసేయండి. నేనైతే కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీకైతే అలాంటి రూల్ ఏం లేదు. గ్లూ చేశాక ఇలా ఉంటుంది. సో, దీన్ని సైడ్ వాల్స్ వచ్చేసి నేను పింక్ ర్యాపింగ్ తీసుకోవాలనుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ గ్రీన్ కలరే తీసుకున్నాను. ప్రిపేర్ అయ్యాక ఇలా ఉంటుంది. పైన నేను పెంట్ హౌస్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేశాను. సో, మీరు 2 కార్డ్‌బోర్డ్స్ తీసుకోండి. ఇక్కడ లెంత్ ఇచ్చాను, మళ్ళీ బ్రెత్ ఇవ్వలేదు. 16 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 2 బోర్డ్స్‌ని మీరు గిఫ్ట్ ర్యాపింగ్‌తో కవర్ చేసేయండి. కవర్ చేశాక మీరు సేమ్ హౌస్ షేప్లో దాన్ని గ్లూ చేసేయండి. మీరు ఎప్పుడైనా క్రాఫ్ట్‌కి గ్లూ గన్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫాస్ట్‌గా డ్రై అవుతుంది. స్టెబిలిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ 2 ర్యాక్స్‌కి మీరు 2 కార్డ్‌బోర్డ్స్ తీసుకోండి. 16 సెంటీమీటర్స్ ఇది. జస్ట్ రూమ్ లాగా పార్టీషన్ కింద బాగుంటుంది అంతే. మీరు ఇది కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. గిఫ్ట్ ర్యాపింగ్‌తో చేసేసి దాన్ని గ్లూ చేసేయండి. గ్లూ చేశాక మీకు హౌస్ రెడీ అయిపోయింది. సో, హౌస్ రెడీ అయిపోయాక మీరు ఇంకా మీ టాయ్స్ అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడమే. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాక మీకు హౌస్ అయితే ఇలా ఉంటుంది. కిడ్స్కి వచ్చేసి ఎంత హౌస్ ఉన్నా వాళ్ళకి ఇంకా పెద్ద హౌసే కావాలి అని అంటారు. సో, నేను మా పాపకి పూల్ హౌస్ కావాలి అని అడిగిందని ఈ హౌస్ బిల్డ్ చేశాను నేను. దీనికైతే షూట్ చేయడానికి నాకు కుదరలేదు. ఎప్పుడైనా మీకు ఇవి మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే గనక తప్పకుండా లైక్ చేయండి. హెల్ప్ అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే గనక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.